విక్టోరియా కాయిన్ ఒకటి, సిల్వర్ కాయిన్ అయితే 1984 కాయిన్ ఒకటి, అలాగే 2 అనస్ కాయిన్ ఒకటి, బ్రాంజ్ కాయిన్ అయితే 2 కాయిన్లు వచ్చినాయి. దీనికి వీళ్ళకైతే వాల్యూ కట్టి ఆ వాల్యూ మార్కెట్ రేట్ ప్రకారం 70% అయితే ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు రావడం అయితే జరిగింది. వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, అసలు మన మీద అంత ట్రస్ట్ పెట్టి ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటి, ఆయన మాట్లాడిని అడుగుదాం. చెప్పండి అన్న. అసలు మీరా? ఓకే, సరే సార్. తాతయ్య గారు అటు ఉన్నారంట. ఓకే, విజయవాడ నుంచి అయితే వచ్చారు వీళ్ళంతాను. ఇప్పుడు వాళ్ళ కాయిన్స్ గ్రేడింగ్ చేద్దాం, ఏ కాయిన్కి ఎంత వాల్యూ ఉంది ఏంటనేది కూడా. మన వీడియోలు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మీరు? ఒక నెల మట్టి చూస్తున్నారు మన వీడియోస్ అయితే. ఇవాళ సార్ గారు తీసుకొచ్చిన కాయిన్స్ చాలా తీసుకొచ్చారు. కలెక్షన్ అయితే 30 సంవత్సరాల మట్టి హాబీ అంట. కానీ ఏంటంటే దేనికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది క్లారిటీ తెలియలేదు. నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ 2 రూపీస్ కాయిన్. ఓకేనా? 99. ఇయే నేను చూపిస్తాను. ఇక్కడ కాయిన్ చూడు, 1992 నోయిడా మింట్ ఉంటే 3000 ఉంది. మనకు కావాల్సిన నోయిడా మింట్ ఒకటి, లేదంటే 2004 కలకత్తా మింట్. 1992 నోయిడా మింట్ 3000 ఉంది. ఓకేనా? అలాగే 2004 డాట్ చుక్క గుర్తుండాలి, క్లారిటీ గిట్ట చుక్కగా ఉండాలి. అలాంటి చుక్కున్న కాయిన్కి 3000 రూపాయలు ఉంది. 1992 చూడన్న. అలాగే 2004 చూడండి. 92 స్టార్ ఉంది. మనకు కావాల్సింది డాట్. సరే, నీకు క్లారిటీ కోసం దీన్ని పక్కన పెడుతున్నాను, మళ్ళీ చూపిస్తాను. 96, 2000, 92, 93, 84, 2001, 2001, 2001, 2002, 2003, 2000. మనకు 2004 కానీ 1992 కానీ ఒకటి తగిలింది. 1992 92 స్టార్ ఉంటే 20 రూపాయలు ఉంది. స్టార్ గుర్తు ఫస్ట్ బాక్స్ లో హైదరాబాద్ మింట్ లైన్ మొత్తం చూసుకోవాలి ఇయర్ వైజ్. ఓకేనా? హైదరాబాద్ మింట్కి 20 రూపాయలు ఉంది. అయితే నోయిడా మింట్ ఉంటే 3000 రూపాయలు. హైదరాబాద్ మింట్ 1980 డైమండ్ గుర్తుంటే 30,000 రూపాయలు ఉంది. 1980 ఉందో లేదో చూడండి. డైమండ్ గుర్తు అనేది మనం మ్యాచ్ చేయాలి. 1972, 86, 60, 85, 86. ఇందులో కూడా లేదు. 2004 కాపర్ నికిల్ కాయిన్ 9 గ్రామ్ కాయిన్ స్టార్ ఉండాలి. డాట్స్ డైమండ్. అది డాట్ అంటే మనకి 5 రూపీస్ కాయిన్ లాగా రౌండ్ గా ఉండాలి. ఓకే, ఇది డైమండ్. 2004లో స్టార్ లేదండి. 1997 స్టార్ ఉండాలి. 87, 88, 88 అన్ని 10 రూపాయలు కాయిన్లే. 25 పైసలు ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ 93 ఉండాలి. 89 నోయిడా మింట్. 89 నోయిడా మింట్ 5 రూపాయలు. అదే 93
హైదరాబాద్ స్టార్ అంటే 6,000 రూపాయలు. కమలం గుర్తి 71 డైమండ్, 69 డైమండ్, 70 స్టార్, 69 డైమండ్ 20, 71 డైమండ్ 20, 70 స్టార్ 20, అన్ని 20 రూపాయలు కావాలి. ఐడియా వచ్చిందా? రూపాయి కాయను 2004 ఉండాలి. 2005, 2005, 2005 అంతా కూడా 20, 50, 80 రూపాయలు. 2004 డైమండ్ మింట్ ఉంటే 2000 ఉంది. మన దగ్గర 2004 లేదు. చూడండి ఒకసారి. 2005, 2005, 2005. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాయింట్ అన్ని నేను తీసేసాను, కానీ ఏంటంటే ఒకసారి మీకు చూపించాలి కదా. ఇదిగోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ 1935, 2010 హైదరాబాద్ మింట్ 20 రూపాయలు ఉంది. పులి బొమ్మలు ఉన్న ఏ కాయిన్ అయినా 35 bins 10. 1937, 2010 ఇయర్ ఏడు ఉంటుంది. సేమ్ 20 రూపాయల కాయిన్ కూడా అంతే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ 1935, 2010 20 రూపాయలు. 2 rupees కాయిన్. 2 రూపీస్ కాయిన్. 1996 FSS Puritic Stainless Steel 96 నో డైమండ్ 10 రూపాయలు ఉంది. ఈ కాయిన్ హైయెస్ట్ 100 రూపీస్. బ్రైలీ ముద్ర ఇయర్ వచ్చేసి 2011 స్టార్ మార్క్ 2021 ఉంటే 450 ఉంది. 2 రూపీస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. 21 కావాలి. 21 కావాలి. 22 హైదరాబాద్ మింట్ 450. నేను చూసినట్టు 97 కావాలి. 20 పైసలు అల్యూమినియం కాయిన్ 14, 85. 2002 స్టార్ మార్క్ 20 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ దాదాపైన రోజు 17. ఇది 80, 25, 17 ఆయన పుట్టిన జననం మరణం. స్టార్ మార్క్ 200 ఉందన్న. దాదాపైన రోజు 200 ఉందన్న. 1962 64 కాపర్ నికిల్ కాయిన్ 64 2 పైస్ 50 రూపాయలు ఉంది. $1995 బొంబాయి మింట్ అన్న 250 ఉంటుంది. రింగు కాయిన్ 1943 1 पैसा 1 पैसा ఇండియా 1943 50 రూపీస్ ఉంది.
రూపీస్ ఉంది. ఇది ఇది 6,000, మీరు 6,000 కట్టినా దీనికి ఆ డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే మనం దొరికితే ఆలస్యం. పైసా 61. ఇందులో రాగి ఇవ్వండి, బ్రాంజ్ ఇవ్వండి. 57, 64. ఈ కాయిన్, ఏ కాయిన్ చూసుకున్నా అంతా 100 లోపే మన దగ్గర ఉన్నాయన్నీ కూడా. ఈ 100 పైసలన్నీ కూడా 100 లోపేనమ్మా. ఇది అయితే కనపడతలేదండి దీని మీద ఏమి, వెనకాల ఏమి లేదు. కనిపిస్తుందని ఏమన్నా? దీన్ని మనం ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. ఇది డైమండ్ గుర్తు. ఇది ఒకసారి చూడండి. 53 డైమండ్ షేప్ ఉంటే 20 రూపాయలు. హైదరాబాద్ మింట్ 1953 హైదరాబాద్ మింట్ ఉంటే కటింగ్ మధ్యలో గట్ట కటింగ్ వచ్చింది. అది ఉంటే 1,500, 15,000 కటింగ్ లేదు. అది నార్మల్ డైమండ్. కటింగ్ అంటే మధ్యలో వస్తుంది, తెలిసిపోతే ఐడియా వస్తుంది అందులో. మహాత్మా గాంధీ 20 పైసలు. మహాత్మా గాంధీ 69 అంటే నేను పుట్టింది మరణించిన డేట్. అది కలకత్తా మీద 30 రూపాయలు ఉంది. ఈ కాయిన్ చూడండి. ఓట్లు, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 4,50,00,000 కాయిన్లు తయారైనవి. అంటే ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జనాభా ఉంటారో అన్ని కాయిన్లు తయారైనవి. అలాంటప్పుడు దీనికి వాల్యూ రావాలంటే రాదు. ఇప్పుడే అది ఎప్పటికీ ఆ కాయిన్కి వాల్యూ రాదు. టూ 1942. నిఖిల్ బ్రాస్ 1942. జార్జ్ 6 కింగ్ ఆంపియర్ 1942. ఈ కాయిన్ రేటు మార్కెట్లో 500 ఉందండి. 42 కదన్నా, 42, 500 ఉంది. ఇది జార్జ్ 6 1942 100 రూపీస్ ఉందండి. 1942 1 జార్జ్ 6 కింగ్ ఎంపరర్. ఓకే, 100 రూపీస్. ఈ కాయిన్కి 300 లోపే. జూమ్ చేయమంటారా? సార్ 1925 1925 అన్న కాపర్ నిక్కులు 300 ఉంది. అనిపించిందా? $1 అలా ఇండియా అయితే మొత్తం పోయింది. బస్ అయితే ఈ వాట్ 7 సార్
ఈ కింద పక్కన ఏం లేదు బాబాయ్, చూస్తున్నారా? దీని రేట్ అయితే మామూలుగా అయితే 600 రూపాయలు ఉంది. 1908 600 ఉంది. కానీ ఏంటంటే ఇది కండిషన్ చూసా బాబాయ్, ఇది పక్కన అరిగిపోయింది, మనకి పోయేది. మనం దీన్ని 100కు తీసుకున్నా కానీ పోయిపోనట్టు కండిషన్ లేదా పోదన్న మనకి. $1 1935 ₹100 ఉంది. $1 1990 ఇది ₹100. $1 అన్న జార్జ్ 5కి వచ్చింది ఐడియా. జార్జ్ 5 1/12 అన్న 1934 ₹100 ఉంది. 1932 అనేది ఇది ₹100 ఉంది. ఇది 1939 జార్జ్ 6 1/12 అన్న 1939 ఇది ₹100 ఉంది. 100-150. ఫ్రెండ్స్, ₹1 కాయిన్ ఇండియా 1884 సిల్వర్ కాయిన్, విక్టోరియా మహారాణి కాయిన్. ఫ్రెండ్స్, ఈ కాయిన్ వచ్చేసి మనకి 12 గ్రాములు దగ్గరగా ఉంటుంది. ఫుల్ సిల్వర్ కాయిన్ ఇది. ఈ రోజున మార్కెట్లో ఫ్రెండ్స్ చూడండి ₹1220 ఉండటం అయితే జరిగింది. మనం ఈ కాయిన్ని ఈ రోజున ఇలాంటి వెండి కాయిన్స్ ఏ కాయిన్ అయినా కానీ పాత వెండి రేట్ అనేది పోవటం జరుగుతుంది. మీ దగ్గర కానీ ఇలాంటి కాయిన్స్ ఉంటే దీనికి పాత వెండి రేటు అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, గుంటూరు నుంచి శ్రీనివాసరావు గారు రావడం అయితే జరిగింది. వాళ్ళ దగ్గర ₹1 విక్టోరియా కాయిన్ ఒకటి, సిల్వర్ కాయిన్ అయితే 1984 కాయిన్ ఒకటి, అలాగే 2 అనాస్ కాయిన్ ఒకటి, బ్రాంజ్ కాయిన్ అయితే 2 కాయిన్లు వచ్చినాయి. దీనికి వీళ్ళకైతే వాల్యూ కట్టి ఆ వాల్యూ మార్కెట్ రేట్ ప్రకారం 70% అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఇవాళ అప్లోడ్ అవ్వచ్చు, 10 రోజుల తర్వాత అవ్వచ్చు. నేను నా డ్యూటీకి వెళ్ళిపోయినా కానీ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మే 29 లోపు మీ దగ్గర ఎలాంటి అనుమానం ఉన్నా, లేదంటే ఎలాంటి కాయిన్స్ ఉన్నా ట్రేడింగ్ చేయించుకొని అమ్ముకోవాలనుకుంటే మా దగ్గరికి అయితే పట్టుకురండి. మళ్ళీ మే 29 దాటిన తర్వాత ఎవరు కూడా రాకండి, వచ్చినా తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ సెప్టెంబర్ 1 వస్తాను, అప్పటి వరకే ఖాళీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.